మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మనిషి బంగారు పాదాలకు లెక్కైన వందనాలు, స్థితులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చోటును ఖర్చు కాపాడి సంరక్షించిన దేవ, మరో కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమదంతా ప్రభావాలు పొందమని చేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము త్రిత్వము తరువాతి 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 14 నుంచి 20 ధ్యానం చేసుకుంది. త్రిత్వము తరువాతి 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 ఈ విధంగా రాయబడినవి. ఈ హేతువు చేత పరలోకమునందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ తండ్రి ఎదుట మోకాళ్ళ నుండి ప్రార్థిస్తున్న విధానం. రక్షింపబడ్డ తాను ఆ రక్షణ వస్త్రాలు ధరింపజేసుకుని తాను క్రీస్తులో క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుచు అనేక సంఘాలకు పత్రిక రాస్తూ నేడు ఎఫెసీ సంఘాన్ని, ఆ ఎఫెసీ సంఘం ద్వారా ఇతర సంఘాలు మరి విశ్వాసులు దేవుని బిడ్డలైన వారు ఎట్టి రీతిగా జీవించవలసి ఉన్నదో, ప్రత్యేకించి ఎఫెసీలో ఉండే సంఘము యొక్క పరిస్థితుల గురించి పౌలు ప్రార్థించిన విధానము నేడు ఆ పత్రిక ద్వారా నేడు మనము సార్వత్రిక సంఘముగా ప్రభు కొరకు ఎదురు చూడవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అంటున్నాడు. ప్రభువును బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, తండ్రి యొక్క చిత్తములో, తండ్రి యొక్క ఉద్దేశములో మనము సదాకాలము జీవించేవారమై ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమ అది పరసంబంధమైనది గాను, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము యొక్క విజ్ఞాపన ప్రార్థన దేవుని యందు మరి స్థిరపరచబడవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అంటున్నాడు. అంటే కుటుంబముగా, సంఘముగా, సమాజముగా ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసురాలు వారి కుటుంబాలు ఏ విధంగా ప్రభువులో తిరిగి క్రీస్తును కలిగి కొనసాగింపవలసినదో తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాను. తండ్రి అయిన సర్వశక్తి గల దేవుని ఎదుట తను మోకరిస్తూ ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని తిరిగి తండ్రితో మనము సదాకాలము జీవించి ఉండవలసినదనే విషయాన్ని పౌలు భక్తుడు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి పిలువబడుచున్నది ఈ పిలుపు నేడు మనము దేవుని యందు, దేవుని మాటల యందు మనను స్థిరపరిచేదై ఉన్నది. అందును బట్టి ఇక్కడ తను అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటాడు. అంతరంగ పురుషుని, అంతరంగం హృదయంతరంగా జరిగిన దేవుడు మన హృదయమందు, మన ప్రవర్తన యందు, మన ఆలోచనల యందు, మన తలంపుల యందు ఆయన ఉంచిన ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని బట్టి పౌలు అంటున్నాడు,
మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంటున్నాడు. అంటే హృదయమును వాక్యము చేత ఆత్మ చేత నింపబడుతూ నడిపింపబడుతూ శక్తి కలిగిన వారై ఉండి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటున్నాడు. ఎవరి ఆత్మ? తండ్రి అనుగ్రహించిన ఆత్మను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి, పరలోక సంబంధమైన ఉద్దేశాలను బట్టి, క్రీస్తు ప్రభు చూపిన ప్రేమను బట్టి మనము మరి ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు అంటున్నాడు. ఈ తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని మరి క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు నందు విశ్వాసములో, అంటే ఎవరైతే మన కొరకు ఈ లోకానికి పంపబడి మన కొరకు ప్రాణం పెట్టారో ఆ ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటలను బట్టి ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు అంటున్నారు. ప్రభువుని మనం విశ్వసిస్తూ ఆయన విశ్వాసంలో మనం కొనసాగుతున్నాము కాబట్టి ఆ విశ్వాసానికి మరి తగినట్లుగా మనము జీవించాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందు, తండ్రి యందును, కుమారుని యందును, నేడు మనలో నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యందును మనం ఎట్టి రీతిగా ఉండాలో తెలియజేస్తూ అంటున్నాడు, మీరు క్రీస్తునందు మీ హృదయములను విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని అంటున్నాడు. తన మహిమ ఐశ్వర్యము, తండ్రికి ఉన్న సమస్త మహిమ నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతూ కీర్తింపబడుతూ శరీరముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను మానక గాన ప్రతిగానాలు చేయబడుతున్న ఆ సర్వశక్తి గల దేవుని యొక్క మహిమ ఏదైతే ఉందో దాని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాటిని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అంటున్నాడు. ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు చూపించిన మార్గములో, ఆ ప్రేమలో కొనసాగుతూ ఒకవేళ ఒకరు ఉండవలసిన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, అది శారీరక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. పరమందు ప్రభుతో మనము నిత్యము నివసించేదనే విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించు కొనుటకును అంటున్నాడు. అంటే ఇది మనలను తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏకం చేసేదే అన్నది. అంటే త్రిత్వంలోని ఏకత్వాన్ని గురించి, ఏక హృదయాన్ని గురించి, ఏక తలంపుల గురించి, ఆలోచనల గురించి మనము ఆయన యందు నివసించే వారమై ఉన్నామని ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. కాబట్టి సమస్త పరిశుద్ధులతో కూడా అంటున్నాడు. అంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములు ఉదుగుకొని నీతి న్యాయములు జరిగిస్తూ దేవుని రాజ్యమందు ప్రవేశించే వారై ఉంటారో అటు వారిని గురించి పౌలు అంటున్నాడు, దాని వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును ఎంతో గ్రహించుకోటకును అంటున్నాడు. అంటే అట్టి గ్రహింపు, అట్టి జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయనట్లుగా తాను ప్రార్థిస్తూ అంటున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను అంటాడు. జ్ఞానముకు తగిన, అంటే దేవుని జ్ఞానము చేత, పరలోక జ్ఞానము చేత. అలనాడు సొలొమోను మహారాజు ఎలాగైతే దేవుని ప్రజలను నిలబడి తీయటకు తాను జ్ఞానము కొరకు ప్రార్థించినాడో అటు రీతిగా మరి దేవుని జ్ఞానము చేత మనము నడిపింపబడాలి, జీవించాలి అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టు అన్నాడు. ఈ ప్రేమ క్రీస్తుతో పాటు మనలను ఆయన యొద్దకు, తండ్రి యొద్దకు నడిపించేదైనది కాబట్టి తగిన శక్తి గలవారము కావాలని నేను ప్రార్థించున్నాను అంటాడు. మన నిమిత్తము, మన రక్షణ నిమిత్తం, మన కుటుంబాల రక్షణ నిమిత్తము, సార్వత్రిక సంఘము క్రీస్తులో ఏ విధంగా మరి కొనసాగాలో, ఏ విధంగా ప్రభువులో మనము జీవించవలసినదనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. నేడు సార్వత్రిక సంఘము అతి రీతిగా ప్రభువులో, ప్రార్థనలో, విశ్వాసములో, క్రీస్తు ప్రేమలో
మరి కొనసాగాలనే విషయాన్ని గుర్తు చేస్తూ అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటికే అంటున్నాడు. అంటే దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన వాటిలో కార్యసాధకము మన యందు తన కార్యాన్ని సంపూర్తి చేసి మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన మరణం ఇవన్నీ కూడా ఆయన తొలగించి మన నిమిత్తము ఆయన శరీరధారిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తము శ్రమను అనుభవించి మన పాపములన్నీ ఆయన ధరించి భరించి ఆ శిలువ మ్రాను మీద మరి మోసుకొని ఆయన ఆ రక్షణను మనకు అనుగ్రహించి మనకు నిత్య జీవాన్ని దయచేశారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిత్య జీవాన్ని పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుని కంటే, దేవుని శక్తి చేత బలము చేత ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచన, మన బుద్ధి ఏం కాదు, ఇది సమస్తము ఆయన ద్వారా మనకి సమకూర్చబడుతున్నవి అనే విషయాన్ని గ్రహించి ఆ పరలోక సంబంధమైన జ్ఞానమును బట్టి, ప్రభువును బట్టి మనం జీవించాలి. కాబట్టి ఊహించే వాటికంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్ అంటున్నాడు. తరతరాలు ఎన్ని తరాలు అయితే ఉన్నాయో అన్ని తరాలకి కూడా అది మహిమకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరి ఆది తల్లిదండ్రులు మొదలుకొని మరి చివరి వారి వరకు కూడా ప్రతివాడు కూడా ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని, అటు దీవెనకరమైన స్థితిలో మనం ఉండాలని పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి ప్రార్థనాపూర్వకంగా, నేడు సార్వత్రిక సంఘానికి ఆత్మపూర్వకంగా ఈ పత్రిక రాస్తున్న మాటలు. అందుకని అంటున్నాడు, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్ అంటున్నాడు. తరతరాలకి సదాకాలము ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఆ మహిమ యందు మనము నిలిచిన వారమై ప్రభుత్వ పరిశుద్ధాత్మతో మరి నేడు మనలను విశ్వాసంలో బలపరుస్తున్న మరి పౌలు యొక్క పత్రికల ద్వారా మనం క్రీస్తు ప్రేమను కొనసాగించే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవ గడవాయక కృప చూపించు అయా, నీవు మమ్మలను స్థిరపరుస్తున్నందుకే వందనాలు. పరమందునో ఇహమందునో నాయన కుటుంబములుగా, సంఘములుగా నీ అందు విశ్వాసములో కొనసాగుటకు నీ సహాయము దయచేయండి. బలహీనలను బలపరుచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచువాడు. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. జన్మదినాలు, వివాహదినాలు నాయకుడికి కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జరుగుతున్న పరిచర్య అంతట్లో ఆయా పరిచర్యల్లో, ప్రార్థనలో, ఉపవాస కూడికల్లో నీ సన్నిధి తోడ్పాటు కుటుంబాలపై నుంచి మనం అడుగుతున్నాం. అయ్యా, రేపటి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచండి. నీ సన్నిధి మాపై నుంచండి. నేను ఇచ్చిన రాజ్యమందు నీతో సదాకాలము జీవించగలందులో కట్టుకరపు దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోరమని, మీరు ఆకలిగిన సిద్ధపాటు అందరికీ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని మీరే కలిసాటను బలపరిచి భద్రపరచమని, జీవం కలిగి నీ మాటల చేత జీవింపజేసి కృప చేత కాపాడి సంరక్షించమని, జీవముతో, ఆత్మతో, సత్యముతో నీతో జీవించే ధన్యత అందరికీ దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన మాకు దయచేయం. నెలల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించండి. శోధంలో ఏకాదశులను తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.